నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ నాగేష్. ప్రస్తుతం మనతో ఉద్యమకారులు, కాంగ్రెస్ లీడర్ పెడమర్తి రవి గారు ఉన్నారు. అన్నగారు వెల్కమ్ చెప్తాను. అన్నగారు నమస్కారం. నమస్తే. అన్న ఎలా ఉన్నారు అన్న? ఫైన్. అన్న, తెలంగాణ బచావో మూమెంట్ దేనికోసం, ఎందుకోసం, దాంట్లో మీ పాత్ర ఏంటి? అంటే ఇది నిన్ననే మేము ప్రారంభించుకున్నాం. దానికి ఫౌండర్‌గా నేను నిన్న దాన్ని ప్రారంభించిన. ఉమ్, సో, తెలంగాణ బచావో మూవ్‌మెంట్ మార్వాడి నుంచి మమ్మల్ని రక్షించమని పెట్టుకున్న సంఘం. రక్షించుకోవాలని. దేనికి రక్షణ? మార్వాడల నుంచి? వ్యాపారాల నుంచి రక్షణ, దాడుల నుంచి రక్షణ, ఆత్మగౌరవం నుంచి రక్షణ. మేజర్‌గా వాళ్ళ నుంచి మాకు రక్షణ. వాళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం తెలంగాణ బచావో మూవ్‌మెంట్ అనే సంఘాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రక్షణ అనేది ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి వచ్చింది అన్నమాట? ఈ రక్షించాలన్న ఒక ఆలోచన మీకు? ఎప్పటినుంచో జనాలకు ఉంది ఇది. ఉమ్, కాకపోతే ఏంటంటే ఎప్పుడు అది ఎట్లా దీన్ని ఎక్స్‌ప్రెస్ చేయాలని జనాలకు తెలియలేదు. ఉమ్. మన సికింద్రాబాద్ సంఘటన తోటి పెళ్ళిబుక్కింది. మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు కదా ఈ రోజు. వాళ్ళు కాంప్రమైజ్ అయితే కొట్టుకున్నారు వాళ్ళు, అంతే కదా. ఇప్పుడు ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టిండు. ఉమ్, ఇప్పుడు తెలంగాణలో పుట్టిన వాళ్ళపైన దాడి చేయటం, ఉమ్, మళ్ళా మూకుబడి దాడి చేయటం, వీళ్ళు తాగుబోతులు అనటం, ఉమ్, అట్లా బెదిరియటం, ఇవన్నీ కూడా తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్ కి సంబంధించిన అంశాలు. ఉమ్. దాంతోటి మేము వాళ్ళని గో బ్యాక్ అనాల్సి వచ్చింది. ఓకే. ఇప్పుడు తెలంగాణ అంటే తెలంగాణ సంబంధించి తీసుకున్నారు. అక్కడ గొడవ జరిగింది ఒక కుటుంబము. అండ్ అదేవిధంగా ఒక దళిత వ్యక్తి, సాయి అనే వ్యక్తి మీద జరిగింది. ఒక దళిత జాతి మీద జరగలేదు. ఒక మార్వాడి సమాజం మొత్తం కూడా దాడి చేయలేదు. దళిత జాతిని టార్గెట్ చేయలేదు. మరి దీనికి ఎందుకు అంత అడవుడి, దీనికి ఎందుకు అంత రచ్చ అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు అట్లా మీరు చూస్తే ఆయన దాడి చేస్తున్నప్పుడు చోటా జాతి వాళ్ళే అన్నాడు. ఇంకోదేం పాలం ముక్కుడేటోడు అన్నాడు కదా. ఆ తర్వాత మొత్తం కలిపి ఎందుకు ముక్కుమ్మడిగా కలిసి దాడి చేయాల్సి వచ్చింది? ఎందుకు వచ్చింది మీరే చెప్పండి. అదే వాళ్ళకి ఏంటంటే అహంకారం, ఏం చేయరు వీళ్ళది, డబ్బులు ఉన్నాయని, మేనేజ్ చేయొచ్చని. మేనేజ్మెంట్ లో భాగమే ఇప్పుడు వాళ్ళిద్దరు కాంప్రమైజ్ కావడం. ఆయన మీద అట్రాసిటీ కేసు అయింది కదా. అట్రాసిటీ కేసు అయింది. ఇప్పుడు ఇప్పుడే అది కాంప్రమైజ్ అయిపోద్దా? అయింది కదా. ఈ రోజు ఆల్రెడీ కొండ మార్కెట్ లో వాళ్ళ మార్వాడీలో మళ్ళీ ఆ దళిత అబ్బాయి సాయి అని చెప్పేసి అతను వాళ్ళ కుటుంబ సభ్యులతో దెబ్బలు తిన్న వ్యక్తి వాళ్ళు ఆల్రెడీ కాంప్రమైజ్ అయ్యారు. మరి ఇప్పుడు మీరేమో ఒక కొత్త ఉద్యమం లెక్క తీస్తున్నారు. అది ఎంతవరకు పోతుంది? అది ఇది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటన తీసుకొని ఉద్యమం చేయట్లేదు మేము. మార్వాడిలా వర్తక గుత్తాధిపత్యం మీద మా పోరాటం. ఇప్పుడు చాలా ప్రాంతాలలో ఒక వ్యక్తి వచ్చి 5-6 షాపులు పెట్టడం, ఒక కుటుంబం వచ్చి 5-6 షాపులు పెట్టడం, బంగారం షాపు, కిరాణా షాపు, మార్బుల్ షాపు, ఎలక్ట్రికల్ షాపు అన్ని పెట్టడం. అట్లా దాంతో ఏంటంటే మన తెలంగాణలో ఉన్నటువంటి మిగతా చిన్న వ్యాపారస్తులకు, ముఖ్యంగా విశ్వకర్మలు, నాయ బ్రాహ్మణులు, వైశ్యాసు, తర్వాత పద్మశాలీలు, బట్టల వ్యాపారులు వీళ్ళందరూ కూడా దెబ్బ తగులుతా ఉంది. ఏ రకమైన దెబ్బ తగిలింది అంటారు? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా సూరత్లో తక్కువ డబ్బులకు తీసుకొచ్చి 100 రూపాయలకు 150 రూపాయలకు సీరలు అమ్మేస్తారు. మీరు కూడా పోయి తెచ్చుకోవచ్చు మరి. సూరత్ అయితే మనకు ఆడ ఏమైందంటే తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాంతాలలో బట్టల పరిశ్రమలలో పద్మశాలీలు ఉన్నారు, నేతకాని వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ బతుకుదేరు కష్టమవుతుంది. వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాం. మా రాష్ట్రంలో మేము బతుకుతాం, మీ రాష్ట్రంలో మేము బతకమని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు వినట్లేదు. అందుకోసం గోబ్యాక్ అంటున్నాం. ఇప్పుడు మార్వాడి అంటే ఏంటన్నా, అక్కడ మొత్తం కూడా ఎడారి ప్రాంతంలో ఉంటారు కాబట్టి, ఎడారి ప్రాంతంలో నివసించే వాళ్ళు కాబట్టి వాళ్ళని మార్వాడి అని చెప్పేసి అంటారు. అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి మార్వార్ ప్రాంతం, రాజస్థాన్ లో మార్వార్ ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ పెట్టుకొని నడుపుతున్నటువంటి ఒక చాలా 20 కులాలు కలిపి మార్వాడీస్ అంటారు. మార్వాడీస్ అంటే కులం కాదు, అది మార్వాడీస్ అంటే ప్రాంతం. మార్వాడి అంటేనేమో ప్రాంతం, మార్వాడి అంటేనేమో వ్యాపారస్తుడు. ఇప్పుడు అక్కడ జీవించడానికి అవకాశం లేక, అక్కడ వ్యవసాయం చేయడానికి కూడా అవకాశం లేనటువంటి ఎడారి ప్రాంతం కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉపాధి కోసం వచ్చారు. వాళ్ళ మీద మనం ఎందుకు ఇట్లా చేయాలనేది. మరి ఇప్పుడు మీరు ఎడారైందని మమ్మల్ని ఎడారి చేస్తారా? మేము బతకొద్దా మరి? ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళ మాకు వ్యాపారాలు లేకుండా చేస్తే ఎట్లా? మీరు బతకండి, మరి మమ్మల్ని బతకనియండి. ఇప్పుడు పెట్టిన కాడికి చాలు, సంస్థలు పెట్టుకున్న వ్యాపారం వాళ్ళు చాలు, ఇక పెట్టకండి. పెట్టుకున్న వాటిలో మాకు కూడా ఉపాధి కల్పియండి, పని చేయడానికి అవకాశం ఇవ్వండి, చెప్పరాసి ఉద్యోగాలని ఇవ్వండి. ఇస్తాను అనే చెప్తున్నారు కదా. ఎక్కడ ఇయ్యరు వాళ్ళు, ఇవ్వరు కూడా. డైరెక్ట్ ఇవ్వమని చెప్తున్నారు. మేము ఇవ్వము, మా వాళ్ళనే పెట్టుకుంటాము. ఎందుకంటే ఒకటి వాళ్ళు చేసే చీటింగ్ తెలిసిపోద్ది, 2 వాళ్ళ బిజినెస్ ట్రిక్స్ తెలిసిపోతాయి, 2 జీతం ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ తోటి వాళ్ళు మనకి ఇవ్వట్లేదు అవకాశం. ఇప్పుడు గో మార్వాడి అంటే అది అసలు వాళ్ళని ఎల్లగొట్టేంత వరకు లేకుంటే ఎప్పుడు వరకు అనేది ఈ ఉద్యమం అనేది? అంటే వాళ్ళు ఇక కొత్త షాప్ పెట్టద్దు, పెట్టిన వాటిలలో నీట్ గా నిజాయితీగా నడపాలి. కల్తీ నకిలీ
ఈ డూప్లికేట్ ఉండకూడదు, ఉమ్, జిఎస్టీ కట్టాలి, ఉమ్, రసీదులు ఇవ్వాలి. ఉమ్. అదే విధంగా మూడోది మాకు పెట్టినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి షాపులలో మాకు అవకాశం కల్పించాలి, ఇప్పుడు ఉద్యోగ అవకాశం. మీరన్నారు నకిలీ అన్నారు. నకిలీ అయితే ఫస్ట్ కస్టమర్ పోడు. ఒకవేళ పోయినప్పటికీ కూడా వాడికి నకిలీ అని తెలిస్తే వాడు కన్సూమర్ కోర్టు పోయి కంప్లైంట్ చేసుకోవాలి. ఒక చట్టం ఉంది, చట్టం ప్రకారం పోవాలి. కానీ దాన్ని ఏదో ఉద్యమం చేద్దాం, దాన్ని ఉద్యమం ఇంకా ఉధృతం చేద్దాం, మొత్తం రచ్చ చేద్దాం అంటే ఎట్లన్నా? ఇప్పుడు లోకల్ అట్లా జరుగుతుంది, వాళ్ళు చేయబట్టి అట్లా జరుగుతుంది. ఉమ్, మన వ్యాపారుల పైన ప్రభావం పడుతుంది. ఉమ్, ఒక వ్యాపారం నష్టపోతే, ఉమ్, ఒక వ్యాపార సంస్థని ఒక కుటుంబం తీసేస్తే ఉమ్, ఆ కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోతుంది. ఉమ్, వీళ్ళ ద్వారా వేల షాపులు పోయినాయి మన వాళ్ళకి. ఉమ్, కిరాణా దుకాణం వీళ్ళు తెరిస్తే అక్కడ వైశ్య కుటుంబం మొత్తం కూడా చిన్న భిన్నం అయిపోతుంది. ఉమ్, వాళ్ళు బంగారం షాపు తెరిస్తే మన బంగారం షాపులు పోతాయి, వాళ్ళు స్వీట్ షాప్ తెరిస్తే మన స్వీట్ షాపులు పోతాయి. ఉమ్, నకిలీ దందా కదా, 2 నెంబర్ దందా చేస్తారు వాళ్ళు. మనం మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు కొద్దిగా చీటింగ్ చేయరు. ఉమ్. అయితే ఇప్పుడు వైశ్యులకి ఇబ్బంది అవుతుంది. కానీ ఎంత పెద్ద మేధావి మీరు ఎంత ఉద్యమకారులు, మీరు ఇట్లాంటి విషయం గురించి స్పందించాల్సినంత అవసరం ఏమో వచ్చింది అనేది. ఇప్పుడు మన సమాజంలో మనతో పాటు జీవించున్న కొన్ని కులాలకు, కొన్ని కుటుంబాలకు అన్యాయం జరుగుతుంటే స్పందించకుండా ఎట్లుంటాం? ఉమ్, ఖచ్చితంగా స్పందిస్తాం కదా, మన వాళ్ళ కోసం, మనతో పుట్టి పెరిగిన వాళ్ళు. ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్నటువంటి కోమట్లు ఉన్నారు అనుకోండి, ఉమ్, మనకు చదువు కావాలంటే డబ్బులు ఇస్తారు, పెళ్లి కావాలంటే డబ్బులు ఇస్తారు, అప్పు ఇస్తారు, చదువుకో మరి ఆరోగ్యం బాగాలంటే డబ్బులు ఇస్తారు. మనతో వాళ్ళు జీవించినారు, మన పెళ్లిళ్ళకి వస్తారు, సావులకు వస్తారు, మనతో కలిసి పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, మరి వాళ్ళు ఇంతవరకు ఈ సమాజంలో ఉన్న వాటిని వాళ్ళని అర్థం చేసుకోలేకపోయారు, మనతో కలిసి ఉండలేకపోతున్నారు వాళ్ళు. ఉమ్, వాళ్ళ భాష హిందీ, మన భాష తెలుగు. ఉమ్. వాళ్ళకి మనకి ఎక్కడ పొంతన ఉన్నది, వాళ్ళకి మనకి దేంట్లో సంబంధం ఉన్నది? ఓకే. అంటే ఇప్పుడు అవన్నీ చేస్తే మాత్రం మార్వాడోళ్ళు మంచోళ్ళు అంటారు. అవన్నీ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఎలగొట్టాలని ప్రయత్నం. మళ్ళీ నేను చెప్తున్నా, ఇది చాలా చోట్ల చెప్తున్నా. ఉమ్, మన తెలంగాణ ప్రాంతంలో చాలా మంది పెద్దలు డబ్బున్న వాళ్ళు, ఓకే. వ్యాపారంలో డబ్బులు వచ్చిన వాళ్ళు, 100 మంది 500 మందికి పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, అది సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు దాన్ని. ఉమ్, ఈ వ్యాపారం ద్వారా ఈ ప్రాంతంలో నాకు డబ్బు వచ్చింది కాబట్టి ఈ ఊరికి స్కూల్ కట్టిస్తా, ఉమ్, లేకపోతే సింగరేణి వల్ల ఆ ప్రాంతంలో అందరికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, సింగరేణి వల్ల హాస్పిటల్ కట్టించారు, రోడ్డు వేసిండ్రు. అట్లా ఉమ్, ఇంత డబ్బు సంపాదించిన మీరు తెలంగాణ సమాజానికి ఇచ్చింది ఏంది? పైకి వెళ్ళి మమ్మల్ని అగవపరచడం, హిందీ రాదనటం, ఉమ్, బతుకు రాదనడం కదా, ఆయన ఘోరంగా మాట్లాడడం, అవమానం చేసి మాట్లాడడం, ఉమ్. దాడులు చేయటం, ఇవన్నీ బతకరాదంటే బతికి చూపించాలి. అరే భయ్ మేము ఇది అని చెప్పి చూపించాలి. కానీ ఇప్పుడు వాళ్ళని ఉన్నోళ్ళని వాళ్ళని టార్గెట్ చేసి ఇక్కడ నుంచి తరిమి కొట్టాలి, ఇంకోళ్ళు రావద్దు అనేది అది మామూలు ఒక ఇప్పుడు వాళ్ళ యొక్క హక్కు కదా. తరిమి కొట్టింది వాళ్ళ మేమా? ఉమ్. తరిమి కొట్టింది ఎవరు? తరిమి కొట్టిందంటే అంటే ఒక్కసారి ఒక కుటుంబం చేస్తే అంటే ఒక సమాజం మొత్తానికి రుద్దుతా అంటే రోజు చేయమంటావా? వాళ్ళని రోజు చేయమంటావా? ఒకసారి కాకపోతే 2 సార్లు చేయమంటారా? అంటే ఇప్పుడు చేయొద్దు అంటే భయపెట్టడానికా లేకుండా తరిమి కొట్టడానికా ఈ ఉద్యమం? 3 వాళ్ళు మార్చుకోవాలి. ఉమ్, 1 పందా మార్చుకోవాలి, నకిలీ చేయొద్దు, ఉమ్, డూప్లికేట్ చేయొద్దు, ఖచ్చితంగా వాళ్ళ షాప్ లో మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉమ్, 2 కొత్త షాప్ పెట్టొద్దు, ఉమ్. 2 కొత్త షాప్ పెట్టు. మూడోది ఇందాక చెప్పిన కదా, ఇప్పుడు కొత్త షాప్ పెట్టొద్దు అంటారు, పెడితే మీరేం చేస్తారన్న? పెడితే దాని సినిమా వేరే ఉంటుంది. అంటే ఎట్లా అంటే కార్యాచరణ ఏంటో నీకు కొంచెం చెప్పను, అది నేను చెప్పి చేసి చూపిస్తా. అంటే ఏ రకంగా ఉండబోతుంది అంటారు? ఏ రకంగా ఉండబోతుంది అంటే, వాళ్ళు షాప్ పెట్టనీయకుండా చేసే ప్రయత్నం మేము చేస్తాం. అన్ని రకాల వాళ్ళకి చెప్పి చూస్తాం, ఉమ్, పోలీసులకు చెప్తాం, ఉమ్, ఆ ఎవరైతే కిరాయికి ఇచ్చిన ఇంట్లోకి చెప్తాం, ఉమ్. వాళ్ళకు చెప్తాం, మీ వల్ల మాకు నష్టం జరుగుతుంది, మీ ఇక్కడ పెట్టుకోండి. నష్టం అంటే అన్న ఇప్పుడు డిమార్ట్లు అట్లా పడ్డాయి. డిమార్ట్లు పడ్డ తర్వాత డిమార్ట్లను కూడా తీసేస్తాం, తొందరపడక. డిమార్ట్ల మీద కూడా పడతాం వల్ల అన్నిటికీ వస్తుంది. సాధ్యమవుతుంది అన్నది. డిమార్ట్ కూడా జైలు మార్వాడేస్తే కదా, అది సాధ్యమవుతుందా మీకు? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఇప్పుడు అంటే కొత్త డిమార్ట్లు పెట్టకుండా ఆపగలుగుతారా? తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు నువ్వు 10వ తరగతి చదువుతున్నావు కదా, నీకు తెలియదు ఏం జరిగిందో, అప్పుడు ఏం చేస్తావో నీకు తెలియదు. ఓకే. అదే అన్న ఉద్యమం చేసేటప్పుడు నేను అప్పుడు యూనివర్సిటీలో మీతో పాటే ఉన్నా, మిమ్మల్ని చూస్తూనే ఉన్నా అన్న. కాదు నేను మీ అంత చదువుకోలేకపోవచ్చు, పిహెచ్డి చేయకపోవచ్చు, కానీ మీలాగా ఎంతో మందిని ప్రశ్నించి కొంచెం అంత అవగాహన. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు దానికి కొద్దిగా ముందు రాజశేఖర రెడ్డి గారు 2వ సారి ముఖ్యమంత్రి అయినాక ఆయనకు సమీప బంధువుని తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ చేసి ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఆయననే ఒక క్వార్టర్స్ ఇచ్చి ఆయన పెట్టింది. ఆయన దిగిండి ఇల్లు, ఆఫీస్ ఏమో హైయర్ ఎడ్యుకేషన్, క్వార్టర్స్ ఏమో ఓయిలా. ఓకే. మేమందరం అతను వచ్చి వాళ్ళు ఉన్నందుకు చాలా ఫీల్ అయినాం. రాయలసీమ ప్రాంత వాసి వచ్చి హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అయితే అయింది, కానీ మరి వచ్చి ఓయిలా ఉండడం ఏంది, మమ్మల్ని మా గుండె మీద కాలేసినట్టు అనుకున్నాం. అందరం కలిసి పెట్రోల్ బాంబులు వాళ్ళ ఇంటి మీద ఎలా అనుకున్నాం.
ఓకే. సో అది 2008లో. కానీ అది కనుక జరిగితే మా అందరిని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. అవును. మేమేం చేయలేకపోయినాం ఆయన. దాని మీద వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూసుకుంటా పోయేవాళ్ళం కానీ అతని మీద స్టేట్మెంట్లు ఇచ్చేటోళ్ళం కానీ అంతకు మించి ఏం చేయను. తర్వాత క్రిమినల్ ఆలోచన ఎందుకు వచ్చిందన్న మీకు? అంటే ఆ ప్రాంతవాసి మా ప్రాంతం మీద ఆధిపత్యం చేస్తున్నట్టు ఒక గుర్తుపెట్టుకోండి. అయిపోయిన తర్వాత 2009 ఉద్యమం జరిగినాక ఐ థింక్ 2010 జనవరి ఆ టైంలో అతని ఇంటి మీద దాడి చేసినాం. 1000 మంది స్టూడెంట్స్ పోయి ఆయన ఇల్లుని మొత్తం దోసేసి తగలబెట్టినాం. అంత పెద్ద మనిషి అనుకున్న మేము ఆ తర్వాత ఆ దాడి జరిగినాక ఆయన తన వస్తువులు తీసుకుపోతాను కూడా రాలేకపోయాడు ఊరికి. అంత భయపడిపోయాడు. సో సమయం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చూపించారు, మా సమయం వచ్చినప్పుడు మేము చూపించినాం. రేపు కూడా వాళ్ళకి సమయం వచ్చింది, 200 మంది కూడింది కాబట్టి సికింద్రాబాద్ లో మా మంది కొట్టిండ్రు. మేము కూడా జనాభా మాకు సమయం కుదిరినప్పుడు మేమేం చేస్తామో చూడు. అంటే ఇప్పుడు మామూలుగా గొడవలాగా తయారు చేయాలన్నా, గొడవ కాదు, ఇప్పుడు మా సెల్ఫ్ రెస్పెక్ట్ కి సంబంధించింది. మేము తాగుబోతులు అన్నారు, తాగుతాము, మా డబ్బులు మా ఇష్టం. నువ్వు స్వీట్ తింటావు, నువ్వు స్వీట్ తినొద్దు అంటుకుంటావా, అది నీ ఇష్టం. అవును. తెలంగాణలో తాగుబోతులు అంటే అది ఎందుకు? నీకు మా కల్చర్ ని మాకు సంబంధించిన వాటిని అవమానపరచొద్దు. అయితే ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. మామూలుగా సబ్సిడీ లోన్స్ కానీ, మామూలుగా ఎవరైనా కానీ ఒక వ్యాపారం చేయడానికి కావాల్సినటువంటి మద్దతు అయితే ప్రభుత్వం నుంచి అయితే ఉంటుంది. మరి అట్లాంటి అంటే ప్రజల్లోకి బాబు ఇట్లా బిజినెస్ పెట్టుకోండి, మీరు ఒక ఉపాధి పొందండి అని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళతో వ్యాపారాన్ని పెట్టించాలి. కానీ ఉన్న వ్యాపారస్తుల్ని వాళ్ళు అసలు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళని వాళ్ళ మీద ప్రత్యేకించి ఉద్యమం చేయటం అనేది ఒక హాట్ టాపిక్ అండ్ ప్రశ్న అనమాట. ఇది ఇప్పుడు వాళ్ళు ఒక బిజినెస్ చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ వాళ్ళు అన్నిట్లో ఉంటారు. రాజకీయం చేస్తారు, ఆర్థికం, వాళ్ళన్నిట్లో రాజకీయ ఆధిపత్యము కానీ ఆర్థిక ఆధిపత్యం కానీ ప్రతి దాంట్లో వాళ్ళ ఆధిపత్యం పెరుగుతుంది. ఆధిపత్యాలకు వ్యతిరేకంగానే ఇక్కడ ఈ తెలంగాణలో ఉద్యమాలు వచ్చినాయి. వాళ్ళకు పోటీగా స్థానికులు ఎందుకు పోవట్లేదు అంటున్నారు. పోలేము మేము వాళ్ళతో, మాకు చేతగా తెలంగాణలో వాళ్ళతో వ్యాపారం చేయడం. అట్లా చెప్తారు, వాళ్ళతో చీటింగ్ చేయడం మాకు రాదు. వాళ్ళు 2 నెంబర్ దంద చేస్తారు, మా వాళ్ళు నిజాయితీ చేస్తారు. అందుకోసం వాళ్ళతో మేము వ్యాపారం చేయలేము. వాళ్ళు వస్తే మొత్తం ఇప్పుడు మార్కెట్ లో ఒక వస్తువు 10 రూపాయలు, దాన్ని వాళ్ళు 9 రూపాయలకి ఇస్తానంటారు, సెకండ్ శ్రేణి వస్తువుని. మనం అట్లా ఇయ్యలేం కాబట్టి బిజినెస్ లో మన వాళ్ళు వెనుకబడుతున్నారు. నిజాయితీగా వ్యాపారం చేస్తారు, నీతిగా వ్యాపారం, కల్తీ లేని వ్యాపారం చేస్తారు. అందుకోసమనే మేము వ్యాపారంలో వాళ్ళతో పోటీ పడలేం. వాళ్ళతో ఒక రకమైనటువంటి వ్యాపారం, వాళ్ళ వ్యాపారం తెలంగాణలో చేయలేము మేము. అయితే ముస్లిమ్స్ ఎట్లా చేస్తున్నారన్న, ఇప్పుడు ఓల్డ్ సిటీలో వాళ్ళే కూడా చాలా దుకాణాలు ఉన్నాయి. అవును. వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టట్లేదని చెప్పేసి చాలా కంప్లైంట్లు వచ్చినాయి. కట్టని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేదు పెడమర్తి తిరువన్న? అంటే ముస్లింలు స్థానిక ప్రజలు, స్థానిక ప్రజలు ఇప్పుడు మార్వాడీలు స్థానిక ప్రజలు కాదు, వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు, బతకడానికి వలస వచ్చిన వాళ్ళు మార్వాడు. అవును. మరి ఇప్పుడు అట్లనే బీహార్ నుంచి కానీ, ఒడిశా నుంచి కానీ, ఉత్తరప్రదేశ్ నుంచి కానీ వాళ్ళు పాపం ఉపాధి కోసం వచ్చి ఇక్కడ వాళ్ళు పనులు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు కొంతమంది వ్యాపారాలలో కూడా వాళ్ళు కూడా సెటిల్ అవుతున్నారు మంచిగానే. మరి అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాను? ఇప్పుడు బీహార్, యూపీ వాళ్ళు చేసేది కార్మిక పని, అదే లేబర్ పని. రాజస్థాన్, గుజరాత్ చేసేదేమో వ్యాపారం, అంటే డబ్బులు వచ్చే వ్యాపారం. ఈ తెలంగాణ ప్రాంతంలో నాట్లు కూడా వేస్తారు బీహార్, యూపీ వాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి రావాల్సిన నాట్లు వాళ్ళకి వస్తున్నాయి. అక్కడ వాళ్ళు అంటారు వీళ్ళు రావడం వల్ల మాకు రోజుకి వచ్చి 500 రూపాయలు పోతున్నాయి, వాళ్ళైతే 300 రూపాయలకు చేస్తుండ్రు. బీహార్, యూపీకి సంబంధించిన యువకుల శ్రమను కూడా కొంతమంది పెట్టుబడిదారులు దోసుకుంటారు, అది కూడా తప్పే. అందుకోసమనే వాళ్ళు అక్కడ చేసుకోవాలి, మనకు అవకాశాలు వస్తాయి. జడ్చర్ల ప్రాంతంలో హమాలి పని చేస్తున్నారు వాళ్ళు, మరి వాళ్ళు లేకపోతే మనకు వస్తాయి అవకాశాలు. అందుకోసమనే ఒకటనే కాదు, ఎవరు వచ్చినా గానీ వాళ్ళ మీద మాత్రం వాళ్ళు రావద్దని కోరుతున్నాం. బీఆర్ వాళ్ళని కూడా వాళ్ళని పంపించాలనే ప్రయత్నం. అంటే రేపు పొద్దున అక్కడ మహిళలు నాటుకు మన భవన నిర్మాణ రంగంలో ఉన్నారు వాళ్ళు కూలీలుగా. ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు తక్కువకు వస్తున్నారని చెప్పి 300 రూపాయలకే వాళ్ళని తీసుకుంటారు. అదే హోటల్ రంగంలో ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తక్కువ డబ్బు పని చేయించుకుంటారు. అది కూడా తప్పే అంటున్నాం. ఇప్పుడు స్థానిక మహిళలు రోజుకి 500 వేతనం అడిగితే వీళ్ళు 250, 300 ఇచ్చినా గానీ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి అవసరం, డబ్బులు అవసరం, వాళ్ళు ఎట్లయినా 500 రూపాయలు రావాల్సిన ఇక్కడ 300 రూపాయలు వేయడం తప్పే. అదే రైతుకు అవసరం, మరి ఆ రకంగా అయినా కానీ రైతు రూపాయి మిగిలించుకుంటారు. తప్పదు, కార్మికుల యొక్క శ్రమను దోసుకోవడం, అది కార్మిక శ్రమ దోపిడీ అంటారు. దాన్ని కూడా శ్రమ దోపిడీ ఎట్లా అంటారు అన్న మీరు?
ఇప్పుడు రైతుకు అవసరం అన్న 500 రూపాయలు వచ్చేదానికి కూడా 300 రూపాయలు ఇస్తుంటే వాళ్ళని దోపిడీ చేసినట్టు కదా, వాళ్ళని మోసం చేసినట్టు కదా. అది రైతుకు మిగులుతున్నాయి కదా, అంటే రైతు కూడా పట్టించుకో. రైతు కాదు, గుర్తుపెట్టుకో, అది అక్కడ వాళ్ళ కార్మికుని శ్రమ దోపిడీ అన్నట్టు అంటారు దాన్ని. 500 రూపాయల ఎక్కువ పనిని తక్కువ డబ్బులకి ఇచ్చి చేయడం రైతు చేస్తారట, చేయడు కదా. కాబట్టి అక్కడ కూడా మాకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళు కూడా చెప్తున్నారు. తర్వాత భవన నిర్మాణ కార్మిక రంగంలో ఉన్నారు. తర్వాత చివరికి జడ్చర్లలో హమాలి పని చేస్తుండ్రు. ట్యాంక్ బండ్ మీద పల్లెలు అమ్ముకునే కాడ కూడా తెలంగాణ బెదిరిస్తారు బీఆర్ వాళ్ళు, యూపీ వాళ్ళు. శుక్ర శని ఆదివారాలలో బంగారం షాప్ పెట్టి స్వర్ణకారులను ఇబ్బంది పెడుతున్నారు. బట్టల షాప్ పెట్టి పద్మశాలను ఇబ్బంది పెడుతున్నారు. కిరాణా దుకాణం పెట్టి వైశాస్ని ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కటి కాదు, ఒక 10 కులాలకు నష్టం జరుగుతుంది. వ్యాపారంలో ఉన్న 100లో 98 పనులలో వాళ్ళే ఉన్నారు, రెండిట్లో లేరు. ఒకటి మటన్ చికెన్, ఒకటి తాళ్ళెక్కుడు, ఈ రెండిట్లోనే లేరు వాళ్ళు. ఎందుకంటే బేసికల్ గా వాళ్ళు వెజిటేరియన్స్, చికెన్ తినరు కాబట్టి, మటన్ తినరు కాబట్టి దాంట్లో లేరు. కళ్ళు అనేది అది ఎక్కేది అనేది స్పెషల్ గా ఒక క్యాస్ట్ చేస్తుంది కాబట్టి ఆ ప్రాక్టీస్ లేదు కాబట్టి వాళ్ళు చేయట్లేదు, ఈ రెండిట్లో లేరు. అంటే ప్రాక్టీస్ ఉంటే మాత్రం మారోడు తాడి చెట్లు కూడా అన్నిట్లో పోతారు. ఇప్పుడు వాళ్ళు సహజంగా వాళ్ళు మందు తాగరు కానీ వైన్స్ అమ్ముతారు, వాళ్ళు అమ్ముతున్నారు. బగ్గా వైన్స్ వాళ్ళనా నా తినే వాళ్ళు కదా. ఓకే, అట్లా వైన్స్ అమ్ముతుండ్రు కానీ తాగట్లేదు. తాగినా నేను చెప్తలేను, వాళ్ళు మాంసాహారం కాదు కానీ బీఫ్ ఎగుమతి చేస్తుండ్రు ఇండియాలో. ఎక్కడ చేస్తుండ్రు? ఆల్కబీర్ లా వాళ్ళే చేసేది. ఇండియా బీఫ్ ఎగుమతిలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది ఇండియా. భారతదేశము గోవుని ప్రేమించే ఈ దేశము బీఫ్ ని ఎగుమతి చేసే దాంట్లో 2వ స్థానంలో ఉంది. దాని మొత్తం బీఫ్ ఎగుమతిదారులో ఇండియాలో మొత్తం ఆమె ఇంద్రాణి నూయి ఆమె పేరు. ఓకే, అంటే ఇప్పుడు హిందుత్వం అనే ముసుగులో వాళ్ళే ఇప్పుడు గోమాంసం అమ్ముతారు, వాళ్ళే ఎగుమతి చేస్తారని చెప్పేసి అంటారా మీరు? నేను అట్లా అనట్లేను, నన్ను అలా పెట్టి చేయాలని చూస్తున్నావు కదా నువ్వు. నేను అది కాదు, నా ఉద్దేశం అది కాదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి వాళ్ళు. ఓకే, అది ఒక పవిత్రమైన ధర్మంలో ఉండి అపవిత్రమైన పనులు. సరే అన్న, ఇప్పుడు ముస్లింస్ స్థానికులు అన్నారు, మరి లంబాడి వాళ్ళు ఎవరు? జీవన విధానం కూడా వేరే ఉంటది, వాళ్ళ పండుగలు వేరు ఉంటాయి, వాళ్ళ భాష వేరు ఉంటది. 800 ఏళ్ళు అవుతుంది లంబాడీ వచ్చి ఇక్కడికి వచ్చి. 800 ఇయర్స్. ఓకే, 800 సంవత్సరాల కింద. 800 సంవత్సరాలు. వీళ్ళు మార్వాడి వాళ్ళు వచ్చి 100-200 ఇయర్స్ కావచ్చు, 100-200 సంవత్సరాలు. ఓకే, మనం ఏంటంటే 100-200 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థిరపడిన గురించి మనం ఏమనట్లేము. ఈ మధ్య కాలంలో వచ్చి హైదరాబాద్ నుంచి జిల్లాకు, జిల్లా నుంచి మండలానికి, మండలాల నుంచి మేజర్ గ్రామ పంచాయతీ గ్రామాలకు కూడా పోతున్న వాళ్ళతోటే ఈ సమస్య. వాళ్ళది ఆల్రెడీ ఒక సిద్ధాంతం ఉంది అన్న. ఇట్లా ఈ రైలు బండి పోలేని ప్లేస్ లో ఎడ్ల బండి పోతుంది, ఎడ్ల బండి పోలేని ప్లేస్ లో మారోడు పోతాడు, అక్కడ దుకాణం పెడతాడు, వ్యాపారం చేస్తాడు. వాళ్ళ డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంది, 100 సంవత్సరాల నుంచి. గ్రామాలలో ఉన్న యువకులు వాళ్ళని ఎదిరిస్తారు, మండలానికి వచ్చేసరికి పెద్ద మీటింగ్ పెడతారు, హైదరాబాద్కి వచ్చి తెలంగాణలో కొట్లాడతారు. అది కూడా ఉంది మరి ఇక్కడ. అంటే తెలంగాణ వాళ్ళు కొట్లాడతారు, ఉద్యమం చేస్తారు, ఉద్యమంలో పెడతారు. నీకు చెప్తాను, మనం పుట్టక ముందు కూడా ఇక్కడ ఎన్ని ఉద్యమాలు జరిగి ఉంటాయి చెప్పు. ఓకే, నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడిండ్రు, అవును. మన భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడిండ్రు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అవును. 50ల తర్వాత 1952లో తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమం, 1969లో మళ్ళీ తెలంగాణ ఉద్యమం, అవును. మళ్ళీ 2001 నుంచి తెలంగాణ ఉద్యమం. ఎన్ని ఉద్యమాలు జరిగినాయి చెప్పు. అవును, ఎన్ని ఉద్యమాలు జరిగినా గానీ వాళ్ళని ఎదుర్కొన్నంత తేలిగ్గా మార్వాడోళ్ళని ఎదుర్కోవడం మీ సాధ్యం కాదు అన్నట్లు కూడా ఓపెన్ స్టేట్మెంట్ లో చెప్తున్నారు. నువ్వు చెప్పండి బ్రదర్. కానీ స్వతంత్రం కోసం 200 ఏళ్ళు కొట్లాట జరిగింది ఇండియాలో. అంటే 200 ఏళ్ళు అంటే కనీసం 4 తరాలు, 4-5 తరాలు పోయినాయి. మేము ఇప్పుడు ప్రారంభించిన మా వాళ్ళు ఎన్ని చేస్తారు కొంతమంది వచ్చి. అంటే కొంతమంది అంటే ఎవరు? నా వెనకాల వచ్చిన తరం వాళ్ళని ఎదుర్కొంటది, వాళ్ళని పంపించేస్తుంది కావచ్చు. మీ వెనక ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారన్న? నా వెనమాట ఒక 100 మంది ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మీతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్న మొదటి నుంచి మీతో పాటు ఉన్న వాళ్ళు 100-200. మిగతా వాళ్ళు మేము మన నాయకత్వం ఉంటది, మిగతా సమయంలో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. వస్తారంటారా, మీకు మద్దతు ఇస్తారంటారా? చాలా మద్దతు ఇస్తారు. ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం అయితే చూడు. ఇప్పుడు నిన్న మీరు మాట్లాడారు కన్నా మామూలుగా టీబీఎం అని చెప్పేసి ఒక పార్టీ అని చెప్పారు. నిన్న మేము పెట్టింది సంఘము ప్రకటన మాత్రమే, ప్రకటన. మా సంఘాన్ని ప్రకటించడం నిన్న అంతే. ఏంటంటే ఒక వయసు అంటే మీ అభిమానులు మీ అనుచరుల దగ్గర నుంచే నాకు ఈ ప్రశ్న వచ్చింది. ఏంటంటే మామూలుగా వైశ్య సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తి 10 నిమిషాలు మాట్లాడితే ఈ విషయం గురించి ఇంత పెద్ద ఉద్యమం అని చెప్పేసి మరి రవణ 2 నిమిషాలు కూడా మాట్లాడకపోయా ఎందుకు?
ఎందుకంత కొంచెం డల్గా అంత యాక్టివ్ గా లేకుండా ఉమ్. ఏదో ఒక పని చేస్తున్నాం ఏదో జరుగుతుంది ఓకే. ఇట్లనే మాట్లాడిన అన్నట్లయితే ఉంది. then నేను సభాధ్యక్షత వహించిన ఉమ్, కాబట్టి నేను తక్కువ మాట్లాడినా. మేజర్ గా బాధితులు తరపున ఇద్దరు వైశాస్ వచ్చిండ్రు. ఓకే. ఆ ఇద్దరు వైశాస్ మాట్లాడింది. ఒక ఇద్దరు విశ్వకర్మలు వచ్చిండ్రు, ఉమ్, వాళ్ళిద్దరు మాట్లాడిండ్రు. ఉమ్, పద్మశాల నుంచి ఎవరు రాలేదు. ఉమ్, అన్ని కులాలని తెలంగాణలో ఈ కులాలని మొత్తం ఏకం చేసి బాధితుల పక్షాన మేము ఉంటాం, బాధితులను తీసుకొని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతాం. ఓకే. అది మొదలు. ఇప్పుడు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా బాధ వస్తే అక్కడ పోయి చెప్పుకుంటారు. అవును. వాళ్ళ చైర్మన్ కాబట్టి మేడం ఇట్లా జరుగుతుందమ్మా అంటే ఆమె ఏమన్నా ప్రభుత్వం తరపు నుంచి యాక్షన్ తీసుకోవాలి. అవును. కానీ ఇప్పుడు ఉద్యమం లాగా ఎందుకు మీ దగ్గరికి ఎందుకు వచ్చి వాళ్ళ బాధ మీతోనే చెప్తుండ్రు. రిప్రజెంటేషన్ కన్నా ఉద్యమమే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఉమ్. రిప్రజెంటేషన్ చూస్తే కొంతమంది అభిప్రాయంలా కనిపిస్తుంది. అంటే మీ మాట చూస్తే మాత్రం మరి కల్వ సుజాత దగ్గరికి పోవద్దు, నా దగ్గరికి రండి అని చెప్పి బాధిత నేనే వయసులందరినీ ఏమనంటే, చూసారా? ఆమె వాళ్ళ సమాజానికి సంబంధించిన ఎవరన్నా రిప్రజెంట్ చేస్తే ఆమె రిప్రజెంట్ చేయొచ్చు, న్యాయం చేస్తే మంచిది. నేనేమంటున్నానంటే ఒక్క కులం కాదు కదా, ఉమ్, వాళ్ళతోటి 9 రంగాలలో ఈ తెలంగాణ సమాజం దూరం అయిపోయింది. ఉమ్, 2 రంగాలలో మాత్రమే వాళ్ళు మినాయించారు. ఉమ్, సో 98లో నేను నా సమాజం నాతో పుట్టి పెరిగిన అందరూ ఉంటారు కదా, ఉమ్. వాళ్ళ పక్షాన నేను ముందుంటే నీకు బాధ అవుతుంది ఎందుకు? ఇప్పుడు కుల వృత్తులు అని చెప్పేసి మాట్లాడారు కన్నా, అవును. కుల వృత్తుల్లో మరి వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు మరి ఏ కులానికి సంబంధించిన వాళ్ళు మరి దానికి ఎందుకు ఫస్ట్ నుంచి అడ్డుకోలేకపోయారు? ఫస్ట్ నుంచి అడ్డుకుంటే అంటే ఇప్పుడు మొక్కయ్యాక బొంగంది మానయ్యాక ఎట్లా వంగిద్ది అని చెప్పేసి అంటారు కదా, సేమ్ ఇట్లానే ఉంది పరిస్థితి అయితే. మరి మొదట్లో ఎందుకు దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచన రాలేదు? రాలేదు పాపం. ఎందుకంటే తోటి మానవుడిగా బతకడానికి వచ్చిందని అనుకున్నారు. ఓకే. తెలంగాణ వాళ్ళకి ఏమనిపించిందంటే అట్లా లాస్ట్కి వేసుకొని ఇల్లు అంటారు, అటు బతుకుపో అటు వేసుకోపో ఇల్లు అంటారు ఉమ్. స్థలం ఉంటే. అటువంటి మనస్తత్వం గల తెలంగాణలో మంచోళ్ళు ఆ, వాళ్ళు వ్యాపారస్తులు. వాళ్ళు వ్యాపారస్తులు అయితే వాళ్ళు మొత్తం విస్తరించేసిండ్రు. ఉమ్, విస్తరణ కాంక్ష, రాజ్యాధికార కాంక్ష, ఆధిపత్యం చేస్తే తిరుగుబాటు తప్పదు కదా. ఈ వాళ్ళ యొక్క ఆగడాలు మితిమీరిపోయినాయి. ఉమ్. దానికి పరాకాష్ట ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళు. ఓకే. ఇంకోటి మీరు కల్చర్ గురించి కూడా మాట్లాడారు కదా, మామూలుగా ఈ పాన్ పరాగ్ కానీ లేకుంటే పానీపూరి కానీ అవును. ఇట్లా మామూలుగా వాళ్ళు బతుకమ్మలు పెట్టరా ఇదంతా కూడా చర్చ అయితే జరుగుతా ఉంది. అవును. మరి ఈ చర్చ సంబంధించి అసలు ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తారు అంటే వాళ్ళ కల్చర్ ప్రకారం వాళ్ళు నివసిస్తా ఉన్నారు. అవును. మరి దానికి దీనికి అంటే సోదరభావం వాళ్ళకి లేదు, ఉమ్, సోదరభావం లేదు వాళ్ళకి. ఈ ఇక్కడికి వచ్చిన ఈ ప్రాంత కల్చర్ మీద అభిమానం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన దాండియా వాళ్ళు ఆడుకోవచ్చు, వాళ్ళ పండుగ వాళ్ళు చేసుకోవచ్చు. ఉమ్, మేము మా పండుగలో మేము చేసుకున్నాం, మాకేం అభ్యంతరం లేదు. ఉమ్, వాళ్ళు ఉత్తరాది రాష్ట్రాలు అన్ని మాకు తగిలిచ్చినా ఏం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు మాత్రం మేమనేది ఏంటంటే ఉమ్, తెలంగాణలో వాళ్ళ ఆటలు కొనసాగవు. ఉమ్, ఖచ్చితంగా ప్రజలందరూ ఖండిస్తారు, ఉమ్, తిరగబడతారు. ఉమ్. అది ఏ రేంజ్లో ఉంటుందో నువ్వు చూస్తావు. ఓకే. బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గో బ్యాక్ రోహింగ్యాలు అని చెప్పేసి అవును. మాట్లాడారు. రోహింగ్యాలు. అది ఇండైరెక్ట్ గా ముస్లిమ్స్ కి ఇచ్చినట్లు కూడా కొంతమంది అయితే మాట్లాడుతూ ఉన్నారు. అంటే మరి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు రోహింగ్యాలు అన్నటోళ్ళు శరణార్థులు. ఉమ్, శరణార్థులకు శరణం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ. అవును. ఆయన దగ్గరనే లెక్కలు ఉంటాయి. ఉమ్, మరి ఆయనే పంపాలి కదా. ఉమ్, ఇప్పుడు అక్రమంగా ఉంటున్నామని అన్ని దేశాలకు సంబంధించిన విదేశీ పౌరులని ట్రంప్ ఉమ్, కాళ్ళు చేతులకు తాళ్ళు కట్టి విమానంలో వేసి పడదగొట్టి ఆడ దింపించిండు. ఉమ్, మరి బండి సంజయ్ గారు కూడా ఆ రోహింగ్యాలను గుర్తించి ఎంతో పంపాలి కదా. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కదా ఉమ్, ఆయన. ఈ రోహింగ్యాలను పట్టుకుంటే ఎవరొద్దన్నారు? ఉమ్. రోహింగ్యాలకు ఎవడన్నా భారతీయుడు సపోర్ట్ ఉంటాడా? ఉండడు. మరి అయిపోయా. నువ్వు ఎందుకు పట్టుకోవట్లేవు? కేంద్ర మంత్రి అయి ఉండి ఉమ్. అమిత్ షా కేంద్ర హోంమంత్రి, వీళ్ళే కదండి వాళ్ళందరికీ ఆధార్ కార్డు ఐడి కార్డులు ఇచ్చింది వీళ్ళే. చొరబాటుదారులు. చొరబాటుదారు కాదు, శరణార్థులు వాళ్ళు. శరణార్థులు ఆ చొరబాటుదారులు అని అంటారు. చొరబాటుదారులు అయితే నువ్వు ఎందుకు చొరబాటుదారులు చేసినావు? ఉమ్, ఆడు బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ నుంచి హైదరాబాద్ దానికి వచ్చినాక కళ్ళు మూసుకున్నారు ఉమ్, కేంద్ర హోంమంత్రి అయి ఉండి. ఉమ్. చెప్పండి. ఓకే. ఇప్పుడు మంత్రి పదవి వచ్చి ఆయనకి 2 సంవత్సరాలు అవుతుంది అంటే ఉమ్. అంత ముందు నుంచి కూడా వీళ్ళు ఉన్నారు కదా. లేదు, ఉమ్, 2014 నుంచి కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. అవును. ఒకసారి కాకపోవచ్చు. అప్పటి నుంచి బండి సంజయ్ గారు లేదు. అమిత్ షా కేంద్ర హోంమంత్రి కదా అప్పటి నుంచి. అవును. 10 years నుంచి ఆయన హోమ్ మినిస్టర్, ఉమ్, ఆయన ప్రధానమంత్రి. ఉమ్, సరే పోనీ, ఎందుకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని ఇక్కడ శరణానికి ఇచ్చిండ్రు? ఉమ్, షేక్ హసీనా ఎవరమ్మ? ఉమ్, ఆమెకు బంగ్లాదేశ్ లో కూడా శరణార్థం వీళ్ళు ఇచ్చారు కదా. ఉమ్. శరణార్థులుగా వాళ్ళని తీసుకొచ్చింది వీళ్ళు, రోహింగ్యాలను పంపాలంటది వీళ్ళు. అయితే ఇప్పుడు
గో రోహింగ్యాస్ అనేది ఇది మీరు ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నారు అంటారు. 100% రోహింగ్యాలని లేబట్ అవతల తయారు బండి సంజయ్ దమ్ముంటే బార్డర్ కాడ తీసుకుపోయి అవతల ప్లేయర్ వాళ్ళని. అయితే ఇప్పుడు మీరు అంటే బయట దేశాల నుంచి ఇక్కడ వచ్చి ఉండేటోళ్ళని వాళ్ళని గో బ్యాక్ అనాలి కానీ ఇక్కడ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మన దేశ పౌరులే వాళ్ళు కూడా వాళ్ళని గో బ్యాక్ అంటూ ఏంటి అనేది మొత్తం కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక ప్రశ్న. మీరు మల్లారం కదా, అవును, తల్లాడోళ్ళు మీ మీద ఆధిపత్యం చేస్తే భూగోబే కనవా మా మీద అసలు వస్తారా వాళ్ళు? మేము మేము రానియాలా మరి, మేము రానియాలా వాళ్ళని చెప్పు. అంటే వాళ్ళు మాకు ఇబ్బంది పెట్టరు, మేము వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి. అట్లయితే మంచిదే. వాళ్ళు మాకు ఇబ్బంది పెట్టేంత ఉందా వాళ్ళకి? నేనేమంటున్నా ఇను, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోయి ఆధిపత్యం వహిస్తారంటే ఆ స్థానికులు ఎట్లా ఊపుకుంటారు. ఇది పంచాయతీ కూడా గది. ఓకే, ఇప్పుడు దేశానికి ఆదాయం, దేశానికి సంపద తెచ్చి పెట్టేటోళ్ళని బొమ్మంటో ఎంతవరకు కరెక్ట్? మరి దానికి ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా జీడిపి పోతుంది అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు, వాళ్ళు ట్యాక్స్ కడుతున్నాం అని చెప్పేసి అన్నారు. ఇంకొకళ్ళు ఏమో అరే బాబు ఇక్కడ సికింద్రాబాద్ లో ఆల్ఫా హోటల్ ఉంది, ఆల్ఫా హోటల్ కౌంటర్ మరి రోజుకి 20 లక్షల వరకు అయితే నడుస్తూ ఉంటది, మరి దాన్ని ఎందుకు ప్రశ్నించరు? మరి ఇప్పుడు వీటి మీద ఎందుకు ప్రత్యేకంగా ఇంత మేము అనేది ఏంటంటే జీడిపి పెరిగిందంటే 42% ఎంత పర్సెంట్ అంత సంపద ఒక్కోళ్ళ చేతుల కేంద్రీకరణ కావడం కూడా తప్పే. సంపద అందరి చేతుల్లో ఉండాలి, అప్పుడే దేశం పెరుగుద్ది. జీడిపి పెరిగినంత మాత్రాన ప్రజలకు ఏమి లాభం? వ్యక్తులు కట్టుకుంటారు కదా, ట్యాక్స్ కడుతుంది వ్యక్తులు. అందుకోసే సంపద అందరి చేతుల్లో ఉండాలి, అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఇంకోటి ఏంటంటే జీడిపి లేదు పాడలేదు, బండి సంజయ్కి సందాలు ఇస్తారు వాళ్ళు. బీజేపీ పార్టీకి ఫండింగ్ చేసేది మారడేలు. మీరు చూసారన్నా? ఎవరు చూడలేదు, నేను ఆరోపిస్తున్నారు. అవును, మరి ఆరోపిస్తున్నా లేకపోతే వాళ్ళు ఎందుకు మాట్లాడిన వాళ్ళ తరపున? అంటే మాట్లాడితే వాళ్ళ దగ్గర ఎన్నికల్లో ఆయన చెప్తుంది కదా జిగ్నేష్ దోషి మేము అందరికి ఫండ్ ఇస్తాం భయ అంటున్నాడు కదా, బీజేపీకి ఫండ్ ఇస్తారు వాళ్ళు. ఎవరికి ఇస్తున్నారా అని మరి అడగలేదా? మరి మీరు ఇంత పెద్ద ఉద్యమం చేయడానికి సిద్ధమయ్యారు, నేను విన్నది మీరు విన్నారు? విన్నా మేము అందరికి ఫండ్ ఇస్తాం అంటుండు. వాళ్ళు ఇచ్చేది ఫండ్ బీజేపీకి. అంటే బీజేపీకి అంటే తెలంగాణ బీజేపీ వాళ్ళకా లేకుంటే కేంద్రం దాకా పోతుంది? కేంద్రం బీజేపీకి, రాష్ట్ర బీజేపీకి వాళ్ళే ఫండర్స్ మొత్తం కూడా. ఓకే, వాళ్ళు ఫండ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్లు అంతే కదా. అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ స్థానికులు కాదు, వాళ్ళకి ఇక్కడ ఓటర్ ఐడి కార్డు లేదు, పుట్టినోళ్ళు లేదు, వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డు లేవు, ఉండవు. ఆధార్ కార్డు, ఐడి కార్డు, ఓటర్ కార్డు అక్కడ ఎవరికి ఉంటే తెలుసా? హైదరాబాద్ లో సెటిల్ అయినా వాళ్ళకు ఉంటాయి, 100 ఏళ్ల నుంచి ఉన్నలకు ఉంటాయి. రీసెంట్ గా వచ్చి చూసినావు బిజినెస్ పెట్టుకుంటానికి, వాళ్ళకు ఉండవు. వాళ్ళు ఎనీ టైం బిచారం ఎత్తేస్తున్నారు, అయితే ఉంటారు లేకపోతే పోతారు. అందుకోసం వాళ్ళకు ఇక్కడ ఉండదు. ఓట్ల టైంలో మొత్తం కూడా వాళ్ళు వెళ్ళిపోతారు అడిగి. ఓకే, వాళ్ళు ప్రధానంగా ఏమంటున్నారంటే హిందూ ధర్మం గురించి తీస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మార్వాడి ఓటర్స్ ని బీజేపీకి దూరం చేయాలనే ఒక కక్షలో భాగంగా ఈ కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి కాంగ్రెస్ గాని, బీఆర్ఎస్ గాని, ఎంఐఎం గాని వీళ్ళంతా కూడా కలిసి చేసేటటువంటి ఒక భారీ కుట్ర అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి ఏమని చెప్తారు? నేను అనేది ఒకటే, ఇది పార్టీల సమస్య కాదు, ఇది లోకల్ నాన్ లోకల్ సమస్య. బిజినెస్ లో లోకల్ నాన్ లోకల్ సమస్య. లోకల్ అంతే. స్థానిక వ్యాపారులు, స్థానికేతర వ్యాపారులు వాళ్ళ మధ్య కొట్లాడ తప్ప ఇది పార్టీల మధ్య సమస్య కానే కాదు. వాళ్ళ ఓట్లు తెలంగాణలో 1,00,000 అంట. తెలంగాణలో 1,00,000 ఓట్లు అంట వాళ్ళకి. 1,00,000 ఓట్లు ఏముంటాయి పెద్దగా, 20 లక్షలు అయితే పార్టీలన్నీ మార్చొచ్చు, ఉంచొచ్చు, కానీ అది పెద్ద మ్యాటరే కాదు. వాళ్ళకు ఓట్లు ఉండవు. ఆ ఓట్లు లేని వాళ్ళ పక్షాన బీజేపీ ఉంటుంది, బండి సంజయ్ ఉంటుడు. కరీంనగర్ స్థానికంగా వాళ్ళు ఉండేది చాలా తక్కువ, 5,000-6,000 ఓట్లు ఉంటే ఎక్కువ. మిగతా 99,000-95,000 ఓట్లు స్థానిక ప్రజలే ఉంటాయి. వాళ్ళని కాదని బండి సంజయ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఎట్లా కరీంనగర్ ప్రజలు దాన్ని స్వీకరిస్తారు? రాయలసీమకైనా అంతే, మాధవులు ఎత్తట్లు అంతే. మేము కూడా రేపు వాళ్ళు పోటీ చేసినప్పుడు ఈ రికార్డులను తీసి బయటపెట్టి వాళ్ళ వ్యతిరేకంగా ప్రచారం చేపిస్తాం. మతాల గురించి ఎందుకు వస్తుంది అంటారు? మరి మతాల ముచ్చడి కూడా వస్తుంది. ఇప్పుడు మేము మాట్లాడుతుంది ప్రజాసంబద్ధంగా మా స్థానిక వ్యాపారులకు లాభం జరగాలంటే సందాలు తీసుకునే వాళ్ళు హిందూ ముస్లిం కొట్లాడగా మారుస్తుంది. మరి ఇట్లాంటి ఉద్యమాలు మరి హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు ఎందుకు రాలేదు? అదే విధంగా చూసుకున్నట్లయితే హిందువుల మీద, పూజారుల మీద దాడులు జరిగినాయి, ఇట్లాంటి సందర్భాల్లో ఎందుకు రాలేదు? మరి ఇట్లాంటి ఉద్యమం చేయాలని ఒక ఆలోచన. చూడండి, 1,00,000 అని చెప్తున్నారు, 1,00,000 మంది ఓటర్లు అన్నారు. వాళ్ళకి ఇట్లా చిన్న ఇష్యూ అయితేనే మీరు ఇంత ఉద్యమం చేస్తున్నారు. మరి దేశంలో 80% మంది ఉన్నటువంటి హిందువులకి ఆ దేవాలయాల మీద దాడులు. తెలంగాణలో ఉన్న చాలా దేవాలయాలని వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకున్నారు. వాళ్ళు ఎవరు? ఈ మార్వాడీస్. తర్వాత తెలంగాణలో గోవుల అక్రమ మాఫియా చేస్తున్నారు వాళ్ళు.
ఉమ్, తెలంగాణలో కోకాయిన్, హెరాయిన్, గంజాయి అమ్మేది వాళ్ళే, ఉమ్, అక్రమ రవాణా ఆయుధం జరిపేది వాళ్ళే, ఉమ్, కల్తీ బిజినెస్ చేసేది వాళ్ళే. ఇన్ని ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద. ఉమ్, ఇన్ని రోజులు తెలుసు, ఉమ్. సమయం వచ్చింది బయటపడ్డది. మొన్నటి వరకు అలా అనలే కాబట్టి ఇప్పటి నుంచి అంటాం, తప్పే ఉంది. ఇప్పుడు దేవాలయాలకి మరి ఫండింగ్ ఇస్తాం మేము. మామూలుగా ఇప్పుడు నవరాత్రులు కానీ లేకుండా వినాయకుడిని పెట్టినా కానీ మేము ఖచ్చితంగా అదొక అదొక పెద్ద ప్రతి కుట్ర. ప్రతి ఒక్క అదొక దాంట్లో కూడా మేము వాళ్ళతో అదొక పాటే ఉంటాం, అదొక స్థానికులతో పాటు మేము కూడా అదొక కలిసి పెద్ద ఉంటాం. కుట్ర అది. ఎట్లా అంటే ఏ రకం కుట్ర అది కూడా చెప్పండి ఒక మరి. పెద్ద కుట్ర ఏంటంటే, ఉమ్, వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న ఒక హిందూ దేవాలయం ఉందనుకోండి, ఉమ్, అందులో హిందూ దేవాలయంగా ఉన్న దాంట్లో వీళ్ళు ఫండింగ్ ఇచ్చి ఎంట్రీ అయ్యి సభ్యులుగా అవుతారు. ఉమ్, తర్వాత మొత్తం కమిటీ పోతుంది, వీళ్ళ కమిటీ వస్తుంది ఆడ. అట్లా ఎన్నో దేవాలయాలు ఆక్రమించుకున్నారు, ఎన్నో గోశాలలు ఆక్రమించుకున్నారు. ఉమ్. అంతా వాళ్ళంతా చేసేది ఈ అక్రమ వ్యాపారం కదా అంటే సభ్యులుగా జోరి మరి మొత్తం కూడా. మొత్తం కూడా. ఓకే. మీకు మరి మీరు ఇంత ముందు బీఆర్ఎస్ లో ఉన్నారు, మీకు రాజకీయ పరంగా అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు, మరి బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఈ కాంగ్రెస్ లో జొర్రారు, మరి మీరు కూడా మొత్తం ఆక్రమించుకునే ప్రయత్నం ఆక్రమించుకోవడం కాదు, ఉమ్, కేసీఆర్ నాకు స్థానం లేకుండా చేసిండు. ఎందుకని? నేను ఓడిపోతే నా మీద గెలిచినాయని టిఆర్ఎస్ పార్టీలో తీసుకొచ్చుకున్నాడు. ఉమ్, సో నేను ఉండగా ఎట్లుంటా? ఎవరు మన సండ్ర వెంకటయ్య గారు? అంతే కదా. ఉమ్. కాబట్టి నేను బయటకు వచ్చేస్తాను. అంటే ఇప్పుడు సండ్ర వెంకటవీరయ్య గారు మరి బీఆర్ఎస్ లోకి వస్తే మీకేంది ప్రాబ్లం? నా స్థానంలో వచ్చింది కదా, నా ప్లేస్ లో ఆయన వచ్చినప్పుడు నేను ఎట్లుంటా ఆయనతో? ఉమ్, నా మీద గెలిచిన వ్యక్తిని నా ప్లేస్ లో తీసుకొచ్చి నాకు చెప్పకుండా ఉమ్, టికెట్ కేసీఆర్ ఆయన ఇచ్చి- తీసుకుంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? ఓకే. దానికన్నా ముందు మీకు ఇచ్చినప్పుడు మీరెందుకు అవును, గెలవలేదు? నాకు ఇచ్చింది కాబట్టి నేను నా పార్టీలో. అదే ఎందుకు? నాకేనప్పుడు నేను ఎట్లుంటా? ఉమ్, నేను తెలంగాణ కోసం ఎంత పని చేసినా కేసీఆర్ కన్నా తక్కువ నేనేం పని చేయలేదు. ఓకే. మీది ఏ నియోజకవర్గం అన్న? ఇల్లేదు. ఇల్లెందు నియోజకవర్గం. అవును. మరి సత్తుపల్లిలో ఏం పట్టు ఉందన్న మీకు? మీకు సత్తుపల్లిలో ఏం కేడర్ ఉంది మీకు అంతా? అంతే కదా. ఉమ్. 88,000 ఓట్లు వచ్చినాయి నాకు. మరి ఆ? 88,000 ఓట్లు కేసీఆర్ చూసి వేశారంట. కదా. ఉమ్. మరి మొన్నసారి ఎందుకు సండ్ర వెంకటయ్య తక్కువ వచ్చిన కేసీఆర్ చూసి ఓటీయలేదు? పూర్తి స్థాయిలో ఒక వ్యతిరేకత అనేది మొదలైందని చెప్పేసి, దీనికన్నా కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇంకేమన్నా మెరుగు చేస్తారేమో ఒక ఉద్దేశంతో వాళ్ళంతా కూడా వేశారు. దాంట్లో ఇప్పుడు అక్కడ సీనియర్ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కాబట్టి అంతా నడిచింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా చూసుకున్నట్లయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లేకపోతే మరి మీకు ఎట్లా తదుపరి కార్యాచరణ ఎట్లుంటది, మీ భవిష్యత్తు ఎట్లుంటది ఈ కాంగ్రెస్ లో? కాంగ్రెస్ లో నేను చాలా చిన్నవాడిని. ఉమ్, కాంగ్రెస్ లో నాకు మంచి అవకాశం ఏముంటది? ఉమ్, మేము మొన్ననే జాయిన్ అయినా, ఉమ్. చూద్దాం భవిష్యత్తు ఎట్లుంటది. అంటే ఎట్లుంటది అనుకుంటున్నారన్న? మంచిగానే ఉంటది. అంటే చెప్పన్నా, అంటే మీరు చెప్పారు కదా, మీకు ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారన్నారు కదా, అవును, వారి మీదనే నమ్మకం. ఉమ్, నాకు ఖచ్చితంగా అవకాశం మంచిదే వస్తుంది. అవకాశం వస్తుంది. అంటే మీరు అనుకున్నట్లు మళ్ళీ సత్తుపల్లి నియోజకవర్గంలో మాకు ఎమ్మెల్యే అవుతారా? కావచ్చు, అవుతారా? కాకపోవచ్చు. అంటే మామూలుగా మీకు ఏ నియోజకవర్గాల్లో, ఎన్ని నియోజకవర్గాల్లో మీకు పట్టుంది అసలు? ఉండొచ్చు ఒక 4 నియోజకవర్గాలు. 4 నియోజకవర్గాల్లో పట్టుండొచ్చు. ఉమ్. ఓకే. మరి ఇప్పుడు మీరు ఇది స్టాండ్ ఎవరిదన్న? ఇప్పుడు మామూలుగా ఈ తెలంగాణ బచావో మూమెంట్ ఉంది కదా, ఉమ్. ఈ స్టాండ్ ఎవరిది? అంటే కాంగ్రెస్ పార్టీదా లేకుంటే పెడమర్తి రవిదా? అంటే పిడమర్తి రవిదే. కంప్లీట్ గా ప్రజా సంఘాలు పిడమర్తి రవి. ఓకే. నాకు రేవంత్ రెడ్డి పనప్ప చెప్తే పండబెట్టి తొక్కుతున్నాడు కదా వాళ్ళని. ఉమ్, ఈ పాటి పండబెట్టి తొక్కేటోళ్ళు. మొత్తాన్ని ఉమ్, వరుస పెట్టి చెందును. ఓకే. అంటే ఇది శాంతియుత ఉద్యమం అని చెప్పి అందుకోసమే కదా నా ఉద్యమం. కాబట్టి శాంతియుతంగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా, కామ్గా తిని రాజ్యాంగబద్ధ రక్షణ లోపలనే నడిపిస్తుంది. ఓకే. వాళ్ళు కొట్టినా, వాళ్ళు అవమానించినా, వాళ్ళు తిట్టినా ప్రశాంతంగానే ఉన్నాం. అంటే ఉద్యమం కానీ శాంతియుత యుద్ధం అంట. ఇప్పుడు వాళ్ళు కొట్టిండు, మేము కొట్టినామా? ఉమ్, వాళ్ళు తాగుబోతులు అన్నారు, మేము అన్నామా? ఉమ్, వాళ్ళు బెదిరిస్తారు, మేము బెదిరించినామా? ఉమ్. మేము ఏం మాట్లాడతలేం కదా, సైలెంట్ ఉన్నాం. అంటే ఆ సైలెన్స్ అనేది దేని సంకేతం అంటారు? ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటివరకు అయితే వాళ్ళని ప్రశాంతంగానే ఎదుర్కోవాలని చూస్తున్నాం. ఉమ్, తెలంగాణ వ్యాపారస్తులకు వ్యాపారంలో రక్షణ కల్పించాలని మా ఉద్దేశం. ఉమ్, 80% 90% స్థానిక వ్యాపారులే ఇక్కడ వ్యాపారం చేసుకునేటట్టుగా ఒక చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు కోరుతాం. ఇప్పుడు తెలంగాణ బచావో మూమెంట్ మీరు ఏర్పాటు చేసిన తర్వాత మరి మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమన్నా వార్నింగ్ వచ్చిందా? ఏం లేదు. వార్నింగ్ వచ్చిందని బయటకు చెప్తున్నారు. లేదు, నిన్ననే కదా పెట్టింది. అవును. అంటే మీకు అట్లా వార్నింగ్ ఇప్పుడు వార్నింగ్ వస్తే ఆపుతాం కదా, మరి అనౌన్స్ చేసినాం కదా మేము. ఉమ్, వార్నింగ్ రాలేదు. ఓకే. అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా బయటకు వచ్చి, అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో రీల్స్ అవి చేసుకునేటోళ్ళు ఏదో రకంగా ఫేమస్ కావాలని చెప్పేసి చేస్తా ఉన్నారు. దాంట్లో ఇది ఒక ఆడావుడి ఆల్రెడీ ఫేమస్ కాదు. పెడమర్తి రవణ ఆల్రెడీ ఫేమస్ కాదు తెలంగాణ. ఫేమస్ అన్న. మళ్ళీ నాకు రీల్స్ ఎందుకు, నాకు ఇది ఎందుకు? అంటే రాజకీయ స్వలాభం ఒకటి ఆలోచన, రాజకీయ ఏ స్వలాభం, ఇప్పుడు రాజకీయం ఏంది? ఇప్పుడు ఏ స్వార్థం లేదన్న. ఎన్నికలు లేవుగా. ఇప్పుడు ఈ ఉద్యమం వెనక ఏ స్వార్థం ఉంది? ఇప్పుడు ఈ ఉద్యమం మంచిగా సక్సెస్ అయితే
వైశాస్కి లాభం, పద్మశాలికి లాభం, విశ్వకర్మకు లాభం, ఉమ్. తెలంగాణలో ఉన్నటువంటి 100% మంది వ్యాపారస్తులకు లాభం. నాకు వ్యాపారం కూడా లేదు కదండి. ఆ తర్వాత రవాణా నేను తెలంగాణ ప్రజల పక్షం నేను ఉమ్. నువ్వు ఏమన్నా అనుకోవాలా. అన్న మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఉమ్. మీ వల్ల ఉమ్. తెలంగాణ ప్రజలకు ఉమ్. ఎంత వరకు ఉపయోగాలు అందిని ఏం చేశారు మీరు? అన్లిమిటెడ్ చెప్పరాంది ఇది. కొన్ని చెప్పొచ్చు కన్నా. ఇప్పుడు నేను వచ్చినాక 1,00,000 మంది నిరుద్యోగ యువకులకు, దళిత యువతకు ట్రైనింగ్ ఇప్పించిన. 5,000 మంది ప్రజలకు, దళితులకు 3 ఎకరాల భూమి 15,000 ఎకరాలు ఇప్పించిన. 6 లక్షల రూపాయలు ఉన్నటువంటి యూనిట్ కాస్ట్ ని 12 లక్షలు చేసిన. ఈ 3 కూడా నా హయాంలో జరిగింది. ఇది నేను చేసింది. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఉద్యమానికి అయితే మాత్రం ఈ తెలంగాణ తెచ్చిన తెలంగాణ వర్గీకరణలో మాదిగలకు 12% రిజర్వేషన్ అని కొట్లాడితే 9% వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఈ ఉద్యమం చేస్తున్నా. ఓకే, అవును. ఆ క్రెడిట్ మొత్తం కూడా మందకృష్ణ మాదిగ వేసుకున్నారు. ఆయనకు క్రెడిట్ అంటే ఆయనకు బంగారం పథకం వచ్చిందా, వెండి పథకం నాకు వస్తా కదా. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో బంగారం పథకం అనుకో, నాకు కాంస్య పథకం వచ్చింది అనుకుంటా. వర్గీకరణ ఉద్యమంలో కృష్ణమాదిగకు గోల్డ్ మెడల్ వచ్చింది అనుకో, నాకు వెండి పథకం వచ్చింది అనుకుంటున్నా. రేపు ఈ జరిగే ఉద్యమంలో నాకే బంగారం పథకం వస్తుందని ఆశతో కొట్లాడుతున్నా. అన్న, ఇప్పుడు మీరు మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కానీ, ఇప్పుడు వాళ్ళని అడ్డుకోవటం వల్ల తెలంగాణ ప్రజలకు కలిగేటటువంటి లాభ నష్టాలు ఏంటి? మరి ఇప్పుడు మీరు ఆ మార్వాడికి సంబంధించినటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? నేను మార్వాడి సమాజానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, విజ్ఞప్తి లేకపోతే హెచ్చరిక వాళ్ళకి. ఒకటి, కొత్తగా నూతనంగా కొత్త షాప్ పెట్టొద్దు. అది బంగారం షాప్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, కిరాణా దుకాణం కావచ్చు, పెట్టొద్దు. పెడితే మాత్రం ఖచ్చితంగా దాని పర్యవసానం మీరు చూస్తారు. ఇది చాలా సీరియస్ వార్నింగ్ మీకు. 2, పాత షాపులలో నకిలీ డూప్లికేట్ ఉండొద్దు, జిఎస్టీ కట్టాలి, మాకు రసీదు ఇవ్వాలి. 3, ఖచ్చితంగా మా వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి. మీ దయచేసి మీ విస్తరణ కాంక్షను ఆపుకోండి. మా ప్రాంతంలో మా వాళ్ళని బతకనియండి. 100% వ్యాపారాలలో మీరే ఉన్నారు, ఇక ఆధిపత్యాన్ని ఆపండి. మా సమస్యల్లా 100-200 వచ్చేటువంటి వ్యాపారాల గురించి కాదు. ఈ మధ్య కాలంలో 10-20 నుంచి వచ్చిన వాళ్ళతోటే మా సమస్య. ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేని పక్షాన బీజేపీ పార్టీ ఉంటా ఉంది. అది వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఆ ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది. మేము కూడా మార్వాడికి ఒకటే హెచ్చరిక చేసేందంటే, మా యొక్క ఈ డిమాండ్లు 3 పరిష్కారం చేయని పక్షంలో ఖచ్చితంగా తిరుగుబాటు ఉంటది. ఇదే మా వార్నింగ్ మీకు. అదేవిధంగా సికింద్రాబాద్ లో కొట్టిన దానికి, మా పైన తాగుబోతులను ముద్రేసిన దానికి, ఉద్యమ నాయకుల మీద హెచ్చరికలు చేసిన దానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో వాటన్నిటి కూడా మేము బదులు తెచ్చుకుంటాం. ఇది మా ఒక హెచ్చరిక. అంటే ఇది పూర్తిగా కూడా దోపిడీని ఆపాలనా, లేకుంటే మార్వాడి దోపిడీ మాత్రం ఆపాలనా? ఒరలుగా దోపిడీ, అందులో మార్వాడీస్ ఎక్కువ కాబట్టి మార్వాడి దోపిడీ, మార్వాడి గో బ్యాక్. ఓకే, ఇప్పుడు తెలంగాణ కార్పొరేట్లు కనుక దోపిడీ మొదలు పెడితే దాన్ని మీరు సమర్థిస్తారా? లేదు, ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. ఇది వ్యాపారస్తులకు, మాటలకు వ్యతిరేకం కూడా భవిష్యత్తులో మా ఉద్యమం ఉంటది. ఇప్పుడు ఫైనల్ గా అయితే మీ డిమాండ్స్ అయితే కంపల్సరీ ఇవ్వండి. మా డిమాండ్లు నెరవేర్చాలి, తెలంగాణ ప్రజలతో శాంతిగా జీవనం కొనసాగించాలి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వాల్యుబుల్ వర్డ్స్.